ఇలాంటి యానిమేషన్స్ నేను యూజ్ చేస్తూ ఉంటాను, అలాగే ఎంతో మంది యూజ్ చేస్తూ ఉంటారు. అసలు స్టిక్కర్స్ కి ఇలాంటి యానిమేషన్స్ ఎలా ఇవ్వాలి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. యానిమేషన్స్ ని ఏ యాప్ లో అయినా చేసుకోవచ్చు. నేను మీకు ఇన్షాట్ యాప్ లో చూపిస్తాను. ఇన్షాట్ ని ఓపెన్ చేసి వీడియోని ఇంపోర్ట్ చేసుకొని స్టిక్కర్ ని యాడ్ చేశాను. స్టిక్కర్ అంటే ఏదైనా కావచ్చు, ఫోటో కావచ్చు, యారో కావచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. స్టిక్కర్ కి స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, అలాగే దానికి కొంచెం పక్కనే మరో కీ ఫ్రేమ్. ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర స్టిక్కర్ ని కిందకి కనిపించకుండా పెట్టండి. ఇప్పుడు చూడండి, స్టిక్కర్ ఫాస్ట్ గా పైకి వస్తుంది. దీనికి గ్రాఫ్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఏదైనా పెట్టుకోవచ్చు మీ వీడియోకి తగ్గట్టు. ఇప్పుడు స్టిక్కర్ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? సేమ్ స్టార్టింగ్ లో అండ్ పక్కనే మరో కీ ఫ్రేమ్ పెట్టి సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర స్టిక్కర్ ని కనిపించకుండా చేయండి. అంతే, అది ఇలా వెళ్ళిపోతుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, కీ ఫ్రేమ్ కి గ్యాప్ ఎక్కువగా ఉంటే స్టిక్కర్ స్లోగా వస్తుంది, స్లోగా వెళ్ళిపోతుంది. గ్యాప్ తక్కువగా ఉంటే ఫాస్ట్ గా వస్తుంది, ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. మీరు ఏ విధంగా అయినా స్టిక్కర్ ని పెట్టుకోవచ్చు, పైకి, కిందకి, పక్కకి, ఇలా ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, గ్రాఫ్ ని యాడ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అర్థమైంది కదా, దాట్స్ ఇట్, బై.